హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. డాకు మహారాజ్ సినిమాకు కలెక్షన్లో నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ 2 రోజులు వచ్చినంతగా మళ్లీ రావడం లేదు. డాకు మహారాజ్ కంటే వెనకాల వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీకి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. డాకు మహారాజ్ ఇప్పటి వరకు 160 కోట్ల వరకు రాబట్టింది. కానీ సంక్రాంతికి వస్తున్న మాత్రం 200 కోట్లను దాటేసింది. ఓ మాదిరిగా డాకు మహారాజ్కు వసూలు వస్తున్నాయి. కానీ ఇదేదో ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టుగా ఈ హిట్ కూడా తన వల్లే వచ్చిందంటూ ఊర్వశి రౌతలే తెగ ఫోజులు కొడుతోంది. ఊర్వశి రౌతలే ఓవర్ యాక్షన్, పబ్లిసిటీ పిచ్చి చూసి జనాలు నవ్వుకుంటున్నారు. లేక హిట్ వచ్చినందుకు ఇలా చేస్తుందేమో, లేదంటే పిచ్చి ఎక్కిందేమో, అందుకే ఇలా ప్రవర్తిస్తోంది అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఏ ప్రశ్న వేసినా కూడా డాకు మహారాజ్ 100 కోట్లు దాటింది అంటూ ఇలానే సమాధానాలు చెబుతోంది. ఈ సక్సెస్ క్రెడిట్ను మొత్తం తన ఖాతాలోనే వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బాలీవుడ్లో చాలా పెయిడ్ చేయించుకుంటోంది. ఊర్వశి రౌతలే ఓవర్ యాక్షన్ను గమనిస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలోనూ ఆమెను ఏకిపారేస్తున్నారు. ఈ మాత్రం దానికే ఊర్వశి ఇంత చేస్తోంది. మరి బాహుబలితో అనుష్క, పుష్ప 2తో రష్మిక ఇంకెంత చేసి ఉండాలి? ఈమె గనక పుష్ప 2లో ఐటెం సాంగ్ని చేసి ఉంటే ఇంకా ఆగేది కాదంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఈమె ఓవర్ యాక్షన్ చూస్తున్న టాలీవుడ్ మేకర్లు ఇక ఆమెను తీసుకునే ఛాన్సులు తక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. ఊర్వశి రౌతలేలా చేష్టలు ఇప్పుడు అందరికీ విసుగు తెప్పించేస్తున్నాయి. ఇలా అతి చేసేవారంతా ఎక్కువ రోజులు ఉండరేనన్న సంగతి తెలుసుకోలేకపోతుంది. ఆమె అతి కారణంగానే బాలీవుడ్లో ఆఫర్లు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరి టాలీవుడ్లో ఈ భామని ఇంకెవరైనా పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి.